ప్రియులారా, నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ తండ్రులు అనబడేటువంటి వారు ఈ భూమి మీద మనకున్నారు. నాకు ఒక తండ్రి ఉన్నాడు ఈ భూమి మీదకి రావటానికి, మీకు ఒక తండ్రి ఉన్నాడు. కానీ ఈయన ఎవరంటే రహస్యమందున్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన అందరి తండ్రుల్లాగా కనపడే తండ్రి కాదండి. అందరి తండ్రుల్లాగా కనపడి ఏది కావాలమ్మా నీకు ఇస్తాననేటువంటి వాడు కాడు. ఈయన రహస్యమందుండి నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబునిచ్చే తండ్రి. ఆయనే మన పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, ఆయన అంత సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు అంటే నువ్వు నేను ఆశీర్వదించబడాలి, నీవు నేను రక్షించబడాలని వచ్చాడు. కనుక మేడగది దేని కొరకు సిద్ధపరిచింది? గనురాలు ప్రార్థనా జీవితం. ప్రార్థన చేసినప్పుడు ప్రాకారాలు కట్టబడతాయండి. ప్రార్థన చేసినప్పుడు స్థితిగతులు మారుతాయి. అయ్యా అన్నీ మానేసి ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు అంటే చేస్తాడు. ఆయన చేయవలసిన టైంలో ఏదైనా సరే ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ ప్రార్థన గది మనం కూడా కట్టుకుందామా? ఎలీషా కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రార్థన గది ఈ దినము నుంచి నీ కుటుంబంలో కూడా నువ్వు ఏర్పాటు చేసుకుంటావా? ఏదో ఆదివారం వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాం అంతే కాదమ్మా. ప్రార్థన గది మనం ఎప్పుడైతే సిద్ధపరచుకుంటామో మన కుటుంబాలు దేవుడు ఏం చేస్తాడంటే మెండుగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి ప్రార్థన గదులు మనం కూడా సిద్ధపరచుకుందుము గాక. ఆమేన్.